హాయ్ ఎవరివన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చి 25 to 35 ఇయర్స్ మధ్యలో ఆడవాళ్ళ ఆలోచనలు కానివ్వండి, మూడ్ స్వింగ్స్ కానివ్వండి ఏ విధంగా ఉంటాయి. ఆ మూడ్ స్వింగ్స్ ఆలోచన వలన వాళ్ళ కెరీర్ ప్లానింగ్ కానివ్వండి, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే 100% ఉంటుందండి. ఈ టైంలో లేడీస్కి ఎలా ఉంటుందంటే అన్నీ నేను చెప్పిందే అవ్వాలి, నేను అనుకునేది జరిగిపోవాలి, ఇలాంటి ఆలోచనతో ఎక్కువ ఉంటూ ఉంటాం అనమాట. బట్ దీనివల్ల ఏంటంటే ఎవరైనా మంచి చెప్పినా కూడా తీసుకోలేము, ఏదైనా జరగకపోతే అది కూడా తీసుకోలేము అనమాట. దానికోసం ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ లేడీస్కి ఎక్కువ ఏడవాలన్నా కూడా ఈ స్టేజే అండి, ఎందుకంటే ఈ స్టేజ్లో ఎక్కువ ఏడుస్తూ ఉంటారనమాట. లేడీస్ ఏది తీసుకోలేరు. అండ్ ఏడిపించేవాళ్ళు కానివ్వండి, బాధ పెట్టేవాళ్ళు కానివ్వండి ఈ టైంలోనే మన లైఫ్లో ఎంటర్ అవుతూ ఉంటారనమాట. అందువల్ల ఈ స్టేజ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రాంగ్ స్టెప్స్ వేయాలన్నా, రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా, మనకి రాంగ్ పర్సన్స్ మన లైఫ్లో ఎంటర్ అవ్వాలన్నా కూడా ఈ ఏజ్లోనే వస్తూ ఉంటారండి. వీటన్నిటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మన ఫ్యామిలీ లైఫ్ని, మన కెరియర్ని అండ్ మన ఫ్యూచర్ ప్లానింగ్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. మనకి ఈ టైం అనేది ఎలా ఉంటుందంటే చెప్పాను కదా, చాలా క్రూషియల్గా ఉంటుందండి. నేనే గొప్ప, అన్నీ నేను అనుకుని జరగాలి, నా మాటే నెగ్గాలి, ఇలా అని ఎక్కువ ఉంటూ ఉంటుంది అనమాట ఈ ఏజ్లో. అండ్ ఎవరైనా మంచి చెప్పినా కూడా తీసుకోలేము, ఏదైనా జరగకపోతే అమ్మో ఎందుకు ఇలా అవ్వలేదని చెప్పేసి అదే పట్టుకొని కూర్చుంటూ ఉంటాం అనమాట. ఈ స్టేజ్ అనేది అలా ఉంటుంది. అండ్ చాలా మందికి ఇది ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఫార్వర్డ్ స్టేజ్ అనమాట. అంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి ముందుకు వెళ్తాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక కొత్త ఫ్యామిలీ, హస్బెండు, పిల్లలు, కెరియరు, జాబు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. దీనివల్ల కూడా ఏంటంటే చాలా ఆలోచనలు, చాలా కన్ఫ్యూజన్లు, చాలా డిస్టర్బెన్స్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కొత్తగా ఎంటర్ అవుతున్నాను ఆ ఫ్యామిలీలోకి, ఆ ఫ్యామిలీలో నేను అడ్జస్ట్ అవ్వగలనా లేనా, అండ్ హస్బెండ్ అనేవాడు ఎలా ఉంటాడు, అండ్ నేను జాబు వాళ్ళు చేయనిస్తారా లేదా, ఒకళ్ళు జాబ్ చేస్తే ఫ్యామిలీని, జాబ్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇన్ని ఆలోచనలు ఉంటూ ఉంటాయన్నమాట. వీటన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ చాలా స్ట్రాంగ్గా నిలబడితేనే ఈజీగా ముందుకు వెళ్తూ ఉంటారు ఎవరైనా సరే. బట్ చాలామంది ఏంటంటే ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు అనమాట, అన్ని బ్యాలెన్సింగ్ చేసుకోకుండా అనమాట, చేసుకోవడం కుదరక, దానివల్ల వాళ్ళ కెరీర్ కానివ్వండి అక్కడ ఆగిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే లైఫ్ అనేది, ఇప్పుడు జాబ్కి వెళ్తాము, జాబ్కి వెళ్ళాక ఏంటి జాబ్ నుంచి ఇంత లేటుగా వచ్చావు, పిల్లల్ని ఎవరు చూస్తారు నువ్వు లేటుగా వస్తే అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఒకవేళ జాబ్ చేయకుండా ఇంట్లో ఉంటే ఏంటి జాబ్ చేయవా, నీకు ఏ పని రాదా, ఇంట్లో ఉన్న పనులు కూడా సరిగ్గా చేయవు, ఊరికే తిని కూర్చుంటావా అని ఆడవాళ్ళని అనేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఇలాంటి మాటలన్నీ ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుందండి ఎక్కువగా ఈ స్టేజ్లో అనమాట. ఇవన్నీ భరించాలి, తట్టుకోవాలి, నిలబడాలి ఇలానే అంటూ ఉంటారు. అది మన ఫ్యామిలీ కాదు, కొత్త ఫ్యామిలీ అనమాట. మనం ఒక కంఫర్ట్ జోన్ నుంచి వేరే జోన్లోకి వచ్చేసాము. అది జాబ్ అవ్వచ్చు, కొత్త ఫ్యామిలీ అవ్వచ్చు, ఇవన్నీ అనమాట. అవన్నీ మనం ముందే ప్రిపేర్ అవ్వాలి, తట్టుకొని నిలబడాలి. ఇలానే ఉంటుంది. ఇది మన ఇల్లు కాదు కదా, మన అమ్మ నాన్నలు కాదు కదా, అవునా. ఇవన్నీ తీసుకొని నిలబడాలి. మనలాగా ఉండదు. హస్బెండ్ మంచోడైతే ఓకే, ఏదో ఒక మైనస్లు ఉంటూ ఉంటాయి, అవి కూడా యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇవన్నీ తట్టుకొని నిలబడితేనే ఒక కెరీర్ ప్లానింగ్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. డిసప్పాయింట్ అయ్యాయంటే మాత్రం అక్కడే ఆగిపోతూ ఉంటాం. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కెరియర్ని కనుక కరెక్ట్గా ప్లానింగ్ చేసుకునేది, అంటే మన వాల్యూ పెంచుకునేది కూడా ఈ స్టేజ్ అవుతుంది అనమాట. మనకి ఒక వాల్యూ పెరగాలి. వాల్యూ అంటే ఏంటి, ప్రౌడ్గా బిహేవ్ చేయడము, యారగెంట్గా ఉండటం ఇవన్నీ కాదండి. వాల్యూ అంటే ఫస్ట్ మనం ఒక కొత్త కంఫర్ట్ జోన్ నుంచి ఒక జోన్లోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు మనకి ఏం తెలుసు, మనకేం అంతకుముందు మనం ఏం చేసాము, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము, ఇవన్నీ మనకు కూడా ఒక ఐడియా ఉండాలన్నమాట. నేను అన్ని కోర్సులు చేశాను, అంత చదువుకున్నాను, అవచ్చు నాకు, ఇవన్నీ నేను చేయగలను, ఇవన్నీ మీకు కూడా మీకు తెలుస్తుంటాయి అనమాట. ఫస్ట్ మీరు అవి తెలుసుకోండి, తర్వాత మీ వాల్యూ మీరు పెంచుకోండి. అంటే చెప్పాను కదా, యారగెంట్గా ఉండటము, ప్రౌడ్గా కాదండి. మీకు ఏం తెలుసో దాని స్కిల్స్ని ఇంకా పెంచుకోండి, అవి మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఫ్యామిలీ లైఫ్ బిజీలో పడిపోయి, పిల్లల్లో పడిపోయి అలా స్కిల్స్ పెంచుకోలేదనుకోండి, తర్వాత ఏదైనా చేద్దామంటే మీరు చేయలేరనమాట. అందువల్ల మీకు ఏమొచ్చో వాడి మీద మీరు స్కిల్స్ పెంచుకోండి, గ్రిప్ పెంచుకోండి, అప్పుడే మీ వాల్యూ పెంచుకుంటారనమాట. మీ వాల్యూ కనుక ఈ టైంలో పెరగలేదనుకోండి, తర్వాత మన వాల్యూ పెంచుకోవాలన్నా మనకు రాదు. మనకు వాల్యూ పెరగాలన్నా పెంచుకోవాలన్నా కూడా కరెక్ట్ టైం ఇదే అనమాట. కంపల్సరీ మీ వాల్యూని మీరు పెంచుకోండి, మీ విలువ మీరేంటో తెలుసుకోండి. తర్వాత మీరు వాల్యూ పెంచుకోవాలన్నా కూడా పెంచుకోలేరు, పెంచుకున్నా కూడా ఏది ఉపయోగం ఉండదు అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ టైంలో ఏంటంటే చాలామంది వెయిట్ పెరిగిపోతూ ఉంటారు మ్యారేజ్ అయ్యాక. అండ్
వెయిట్ పెరగకపోవడం అంటే ఇప్పుడు అదేమీ మనకి తప్పదు. ఇంకా మ్యారేజు, ఫ్యామిలీ, పిల్లలు, సిఎస్లు ఇవన్నీ ఉంటాయి. చాలామంది నేను అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు బాగా వెయిట్ పెరిగిపోయాను, అప్పుడు మంచిగా స్లిమ్గా ఉండేదాన్ని, జాబ్ చేయాలని కూడా చాలా కాంప్లెక్స్గా ఉంది, నాకు చాలా పొట్ట వచ్చేసింది, బాగా బరువు పెరిగిపోయాను, ఇలాంటి ఫీలింగ్స్తో కూడా చాలామంది ఎలాంటి జాబ్స్ చేయకుండా కెరియర్ని ఆపేస్తూ ఉంటారు. ఓన్లీ ఫ్యామిలీకి అంకితమైపోతుంటారు అన్ని టాలెంట్స్ ఉన్నా కూడా. బట్ వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి ఫీల్ అవ్వకండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఈ టైంలోనమాట మీ హెల్త్ని బాగా కాపాడుకోండి, మీ వెయిట్ని బాగా కాపాడుకోండి. ఇప్పుడు సిఎస్లు అవగానే వెయిట్ పెరిగిపోతారు, పొట్ట వచ్చేస్తుంది కామన్గా. బట్ మీరు ఏం చేస్తారు, సిఎస్ అవగానే మీరు బెల్ట్ పెట్టుకోండి. ఇప్పుడు అందరికీ పొట్ట వస్తుందా? కొంతమందికే వస్తుంది, కొంతమంది బాగానే ఉంటున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేశారు. మీరు పెద్దవాళ్ళు చెప్పారని చెప్పేసి పొట్ట స్టిచెస్ ఏమన్నా అయిపోతే ఇలా అని చెప్పేసి పెద్దవాళ్ళ మాటలు వింటూ ఉంటారండి. బట్ ఈ విషయాల్లో మనకే తెలుసు వాళ్ళకన్నా కూడా. అందువల్ల మీరు బెల్ట్ పెట్టుకోండి, పొత్తి కడుపు అనేది పెరగకుండా ఉంటుందన్నమాట. అందువల్ల మీరు మీ హెల్త్ని కానివ్వండి, మీ వెయిట్ని కానివ్వండి బ్యాలెన్సింగ్గా ఉంచుకోండి. అలా ఉంచుకుంటే మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రాదు. మీరు బ్రేక్ తీసుకున్నా కూడా మధ్యలో పిల్లలని వాటి వలన తర్వాత మీరు కరెక్ట్ బ్యాలెన్సింగ్గా ఉండడానికి, మీకు ఏదైనా జాబ్ చేయడానికి కానివ్వండి, ఈజీగా బయటకు వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకోవడానికి కానివ్వండి, మీకు కాంప్లెక్స్ అనేది ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఈ విషయంలో పెద్దవాళ్ళ మాటలు వినకండి, ఇది మనకే తెలుసు, వాళ్ళకన్నా కూడా. ఓకే, ఎస్. అండ్ మీరు ఎప్పుడు బ్రేక్ తీసుకుంటారో తీసుకోండి, ఆ టైంలో మీ వెయిట్ని కాపాడుకోండి. తర్వాత మీరు ఏ కాంప్లెక్స్ లేకుండా ఈజీగా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఇది ఏంటంటే ఇది ఎక్కువ అందరూ ఈ టైంలోనండి ఏంటి అంటే ఏం చేస్తారంటే ఈ టైంలో 25 to 35 మధ్యలో అనమాట ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఈజీగా మన అన్నీ వేరే వాళ్ళకి చెప్పేస్తారు. అంటే నా హస్బెండ్ కరెక్ట్గా లేడని కానివ్వండి, మా అత్తమ్మ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని కానివ్వండి, మా హస్బెండ్ మంచోడు కాదనివ్వండి, ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి కదా ఫ్యామిలీలో. అవి తీసుకెళ్ళి ఇంటి పక్కన వాళ్ళకి కానివ్వండి, ఫ్రెండ్స్కి కానివ్వండి, మీ కొలీగ్స్కి కానివ్వండి, మీ వర్కింగ్ ప్లేస్లో మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళైతే షేర్ చేస్తూ ఉంటారండి నమ్మి, వేరేగా కాదు, వాళ్ళ బాధని షేర్ చేసుకోవడానికి చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ ఇది చాలామంది చేసే తప్పండి. బట్ అసలు అలా చేయకండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీ మైనస్ని వాళ్ళు ప్లస్గా తీసుకుంటారు, వాళ్ళు అది అడ్వాంటేజెస్గా తీసుకుంటారు, దాన్ని యూజ్ చేసుకొని మీతో రాంగ్ స్టెప్స్ వేయించవచ్చు, మీరు రాంగ్ డెసిషన్ తీసుకెళ్ళొచ్చు అనమాట వాళ్ళ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి. అందువల్ల ఇంట్లో విషయాలు నమ్మి ఎవరికి చెప్పకండి, నా భర్త ఇలాంటి వాడు, నా అత్తమామలు ఇలాంటి వాళ్ళు అని. అదే రాంగ్ పర్సన్ తగిలారే అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఏదో ఒక 4 మంచి మాటలు చెప్తారు, మీరు ఏదో బాధలో ఉన్నారు, మీ బాధను షేర్ చేసుకున్నారని. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీకున్న బాధకు వాళ్ళ మాటలు చాలా మంచిగా అనిపిస్తాయి. మంచిగా అనిపించి ఇంట్లో ఎక్కువ గొడవలు పెట్టేసుకుంటారు, ఎక్కువ టార్చర్ పెడతారు, ఎక్కువ ఇబ్బందులు పెడతారు, మీరు ప్రశాంతంగా ఉండరు, ఇంట్లో వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచరనమాట. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పర్సనల్ విషయాల్ని వేరే వాళ్ళకి షేర్ చేయకండి. అందరూ మంచి వాళ్ళేమీ ఉండరండి, ఇది సొసైటీలో ఉన్నాం మనం. బట్ ఎవరు మంచి ఎవరు చెడు అనేది మనకి ఎవరు తెలియదు, ఎవరు చెప్పరు, ఎవరి ఫేస్ మీద రాసి పెట్టి ఉండదు. మనకున్న బాధని షేర్ చేసుకుంటే అవి మన రాంగ్ స్టెప్ వేసేటట్టు రాంగ్ డెసిషన్ తీసుకునేదాకా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అందువల్ల మీ పర్సనల్ విషయాలు కానివ్వండి, మీ ఇంట్లో విషయాలు కానివ్వండి, మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, కొలీగ్స్కి కానివ్వండి, అండ్ ఎవరికి కూడా అసలు షేర్ చేయకండి. వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని అడ్వాంటేజెస్గా తీసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. అవే రాంగ్ స్టెప్స్, రాంగ్ డైరెక్షన్స్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ ఫ్యామిలీ లైఫ్ అనేది కొలాప్స్ అవుతుందన్నమాట. అందువల్ల మీ విషయాలు ఎవరికి చెప్పకండి. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ యూజువల్గా చెప్పేది హెల్త్ అనమాట. ఇంట్లో ఒక లేడీ బాగుంటేనే ఫ్యామిలీ అనేది బాగుంటుందండి. హెల్త్ని చాలా కేర్గా తీసుకోండి. మీ వెయిట్ మెయింటెనెన్స్ కానివ్వండి, మీ హెల్త్ కానివ్వండి, ఏది కేర్లెస్గా ఉండకండి. ఇంట్లో ఒక లేడీ బాగుంటే ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. కంపల్సరీ ఏముందిలే మంచి ఏజ్లో ఉన్నాము, హెల్త్ ఏమవుద్ది అంటే ఎప్పుడేమవుద్దో కూడా తెలియదు. ఆ స్టామినానే తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకొని నిలబడడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అందువల్ల ఎట్టి పరిస్థితులను హెల్త్ విషయంలో కేర్లెస్గా ఉండకండి. ఓకే, ఎస్. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయితే ఈ ఏజ్ అనేది చాలా కఠినంగా ఉంటుందండి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనం. మన మూడ్ స్వింగ్స్ అనమాట రకరకాలుగా మారుతూ ఉంటాయన్నమాట. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి, దేని వల్ల కానివ్వండి ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాం అనమాట. దీనివల్ల ఏదో ఒక రాంగ్ స్టెప్ వేయటము, ఏదో మాట్లాడేయటము ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అందువలన మీరు ఏం చేయాలంటే ఈ టైంలో చాలా బ్యాలెన్సింగ్గా ఉండండి, చాలా కంట్రోల్లో ఉండండి, చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఈ టైంలో మీ బ్యాలెన్సింగ్, కంట్రోలింగ్, స్ట్రాంగ్నెస్ అనేది ఫ్యూచర్లో మీరు హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ మీ వాల్యూని ఇప్పుడు పెంచుకోకపోతే ఇంకెప్పటికీ పెంచుకోలేరు. మీకు ఏం వచ్చో, ఏం స్కిల్స్ వచ్చో వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. మీ వాల్యూని ఇప్పుడు కరెక్ట్గా పెంచుకోండి. వాల్యూ అంటే ప్రౌడ్గా ఉంటాము, యారిగెంట్గా ఉంటాం కాదు. మీ విలువ ఏంటి, మీకేమొచ్చు
అది మీకు ఫ్యూచర్లో ఎలా హెల్ప్ అవుతుంది, మీ వాల్యూ మీరు తెలుసుకొని అలా పెట్టుకోండి, అది మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ మీకు డెలివరీ అయ్యాక, మ్యారేజ్ అయ్యాక బాగా వెయిట్ పెరుగుతుందంటే వెయిట్ని బ్యాలెన్సింగ్గా ఉంచుకోండి. అండ్ డెలివరీ అయ్యాక బాగా వెయిట్ పెరిగిపోయే అనే కాంప్లెక్స్ రాకుండా మీరు బెల్ట్ పెట్టేసుకోండి. ఈ విషయంలో పెద్దవాళ్ళ మాటలు వినకండి, ఈ విషయం పిల్లలకి ఎక్కువ తెలుసు అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ హెల్త్ మీద కేర్ తీసుకోండి, నెగ్లిజెన్సీగా ఉండకండి. అండ్ మీరు ఎక్కువ హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ అనేది బాగుంటుంది అనమాట. అండ్ ఫైనల్లీ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫ్యామిలీ విషయాలు, మీ హస్బెండ్ విషయాలు, మీ అత్తమామల విషయాలు, మీ ఇంటి విషయాలు బయట వాళ్ళకి కానివ్వండి, మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎవరికి కొంచెం కూడా చెప్పకండి. మీ మైనస్ను వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. అండ్ మీతో రాంగ్ స్టెప్స్ వేయిస్తారు. రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి కానివ్వండి, మీ లైఫ్ అనేది ఎక్కువ బ్రేక్ అవ్వడానికి కానివ్వండి, ఇలాంటి వాళ్ళ సలహాలే యూజ్ అవుతాయన్నమాట. అందువల్ల అసలు మీ విషయాలు ఏవి ఎవరికి చెప్పకండి. ఓకే. ఎస్, ఇవన్నీ ఫాలో అవ్వండి. ఈ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండి, ఈ టైం అనేది చాలా క్రూషియల్ స్టేజ్ అనమాట. ఈ టైంలో చాలా కరెక్ట్గా హ్యాండిల్ చేసుకుంటే అది మీ ప్రొఫెషన్లో కానివ్వండి, మీ పర్సనల్ లైఫ్ కానివ్వండి, మీ కెరీర్ ప్లానింగ్లో కానివ్వండి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఎవరికైనా సరే. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.